గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఒకటే అడుగుతున్నాం ఏంటంటే మేము జెన్యున్ మెంబర్స్ అండి దీనికి. మేము కొన్నప్పుడు ఎఫ్టీఎల్ అనేటువంటి పదమే లేదు, ఆ ఇష్యూయే లేదు. తర్వాత ఈ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మా బాధల్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం అంటున్నారు. మాకు 270 గజాలండి. మీరు కావాలంటే యూ మేక్ ఏ న్యూ లేఅవుట్ అండ్ ట్రై టు డూ జస్టిస్ టు ఆల్ మెంబర్స్. తర్వాత ఉన్న ఇళ్ళని కూలగొట్టేయడము అది మీకు భావ్యమా అండి? అది న్యాయమా? అది కొట్టేసినారు. 5 అంతస్తుల బిల్డింగ్లు 2-3 కొట్టేశారు. అది వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. ఏంటంటే ఆ శాపం మనకు తగులుతుంది. అది మీరు దయచేసి గ్రహించండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదైనా మేలు చేస్తారని చెప్పి మేమందరం అనుకున్నాము. ఎందుకంటే ఒకటే కిరికిలు నడుస్తున్నాయి. మాకు సొంతంగా ఒకటి ఇల్లు అనేటువంటిది లేదు. ఇక్కడ కట్టుకుందామని ఏదో ఫ్లాట్లలో ఉంటున్నాం. ఏదో ఒక 2 బెడ్రూమ్ హౌస్ 3 బెడ్రూమ్ హౌస్ వేసుకొని ఇక్కడ మూవ్ అవుదామని చూస్తే ఏమున్నదండి, అంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది తీసి ఎవరు ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్ దయచేసి రిక్వెస్ట్ టు లుక్ ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ డూ జస్టిస్ టు అస్. మేము ఏం అన్యాయం చేసామో చెప్పమని అంటున్నాను. మాది ఏం తప్పు ఉంది కొన్న తర్వాత? వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన అధికారులే రిజిస్ట్రేషన్ చేసిళ్ళు. ఇప్పుడు అదే అధికారులు వచ్చి కూలగొడతా ఉన్నారు. అదే చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చి అది ఎక్కడో ఏంటో ఏమంటారు లొసుగులు ఉన్నాయి. ఇది అట్లా చేయడం అనేటువంటిది ఎందుకు భావ్యంగా అనిపించడం లేదు. మా ఎక్స్పీరియన్స్, నేను 76 ఏళ్ళండి నాకు. మేము కొన్నప్పుడు 1990లో కొనుక్కున్నాము, తెలిసిందా? ఓకే, మేము వేరే చోట్ల ఉంటే కూడా ఇక్కడ మాకు